అందరికీ నమస్కారం. నేను మీ విశ్వమహారాజ్, బహుజన్ సమాజ్ పార్టీ ముషిరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడిని. తెలంగాణలో ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ ఉద్యమం నడుస్తుంది. ఈరోజు 18వ తారీఖున బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ బంద్లో ఎవరెవరు పాల్గొంటున్నారు అని చూసుకుంటే మనం కాంగ్రెస్ బంద్లో పాల్గొంటుంది, బీజేపీ బంద్లో పాల్గొంటుంది, టీఆర్ఎస్ బంద్లో పాల్గొంటుంది. అయితే తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ. వీళ్ళ పోరాటం ఎవరిపైన ప్రజలు ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు, ఖాళీ పోరాటం చేస్తున్నారు అంతే. అంటే వీళ్ళ పోరాటం సుప్రీంకోర్టు పైన, సుప్రీంకోర్టు డైరెక్టు అన్నీ మనకి ఇచ్చేస్తే అందులో మనం వీళ్ళు ఎందుకు ఉన్నట్టు, అసెంబ్లీలు ఎందుకు, గవర్నమెంట్ ఎందుకు, పార్లమెంట్ ఎందుకు, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు? వీళ్ళ పోరాటాలన్నీ బీసీ ప్రజలు అర్థం చేసుకోవాలి. వీళ్ళన్నీ దొంగ నాటకాలు ఆడుతున్నారు, వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ డ్రామాలు చేస్తున్నారు అని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు ఒక విషయం చెప్తున్నా, కోర్టు ఎందుకు స్టే ఇచ్చింది? 50% మించకుండా వీళ్ళు రిజర్వేషన్ అమలు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పినది. అది మన తెలంగాణ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారికి తెలిసిన విషయమే, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్లో అందరికీ తెలిసిన విషయమే. కానీ వీళ్ళు కావాలని చెప్పి వీళ్ళు ఇచ్చిన హామీ ఏదో పూర్తి చేయాలని చెప్పి ఏదో మాట వరుసకి పైన మేము బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినాము అని చెప్పి మాట్లాడుతున్నారు. అట్లనే ధర్నాకు దిగినారు, ధర్నాలు చేస్తున్నారు. సరే, హైకోర్టు స్టే ఇచ్చింది, ఓకే, హైకోర్టు స్టే ఇచ్చింది, ఒక నెల పెండింగ్ పెట్టినది. సరే, నేనేమంటున్నా, బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మీకు ఈ ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో హైకోర్టు, సుప్రీంకోర్టు బిల్ పాస్ చేస్తేనే ఇస్తారా, లేకపోతే ఇయ్యరా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ బిల్తో ఏం అవసరం ఉంది? జనాభా లెక్క ఉందిగా మీ దగ్గర. ఎట్లాగో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో నియోజకవర్గాల వారీగా, విలేజ్ల వారీగా, మండల వారీగా, అన్ని వారీగా ఉన్నాయి కదా. అన్నీ మీరు ఎట్లా లెక్క చేసినారు కదా. ఏ విలేజ్లలో బీసీలు ఎక్కువ ఉంటారో మీ టికెట్ ఇచ్చేసేయండి. మండలంలో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇవన్నీ సర్పంచ్లు, ఎక్కడ బీసీ జనాభా ఎక్కువ ఉంటే అక్కడ మీరు బీసీలకి టికెట్లు ఎక్కువ ఇవ్వండి. ఆల్రెడీ మనకు జనాభా లెక్క మీకు ఉంది. ఎస్సీలు ఉన్న దగ్గర ఎస్సీలకు టికెట్లు కేటాయిస్తారు, బీసీలు ఉన్న దగ్గర బీసీలకు ఇచ్చేసేయండి. ఎస్సీ ఎస్టీలకు అయితే ఆల్రెడీ ఉన్నాయి. బీసీల దగ్గర బీసీల జనాభా ఎక్కడుందో ఎక్కువ అక్కడ బీసీలకు ఇచ్చేస్తే అయిపోతుంది. కొన్ని దగ్గర, అన్ని దగ్గర ఈక్వల్గా ఉన్న దగ్గర ఓసీలకు ఎట్లా, ఇప్పుడు మీ బీజేపీ తరఫున ఒక ఎమ్మెల్యే గారు అడిగినారు, మా ఓసీలకి రిజర్వేషన్ ఇస్తే అయిపోతాయి అని చెప్పి. మీకు ఎట్లా ఈడబ్ల్యూఎస్ కోటాలో అన్నిట్లో ఉంది, రిజర్వేషన్లో అవసరమే లేదు. ఎందుకంటే పొలిటికల్గా అధికారంలో ఎక్కువ ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరే ఉన్నారు, ఇప్పుడు అధికారంలో కూడా మీరే ఉన్నారు. సరే, ఆ లెక్కలో చూసుకున్నా ఎస్సీ ఎస్టీలకు ఎలాగో కొన్ని దగ్గర ఉంటాయి కాబట్టి బీసీల కోసం, రిజర్వేషన్ కోసం మీరు ఇంత ధర్నాలు, రాస్తారోకాలు చేయడం అవసరం లేదు. హైకోర్టు స్టే ఇస్తే ఆగండి, మీరే ఇచ్చేసేయండి టికెట్లు. సపరేట్గా హైకోర్టు ఇచ్చినా ఇవ్వకుండా మేము మా పార్టీ తరఫున ఇస్తున్నాము అని చెప్పి ఎందుకు? బహుజన్ సమాజ్ పార్టీ 2023 జనరల్ ఎలక్షన్లో 60 నుండి 70% మా బీసీలకు ఇచ్చినాం టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు. అప్పుడేమైనా మేము రిజర్వేషన్ల కోసం కొట్లాడినామా? ఇచ్చినాం కదా. బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలందరికీ అధికారం దక్కాలని చెప్పి మా బీసీ ప్రజలకి, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా మేము టికెట్లు ఇచ్చి అధికారం వైపు నడిపించాలని చెప్పి చూస్తాము. సో మీరు కూడా అదే చేయండి. ఏమైతే ఇందులో తప్పేముంది? కావాలని చెప్పి డ్రామాలు ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ డ్రామాలు చేసి మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఏముంటుంది? అయ్యో మేము ఇద్దాం అనుకున్నాం రిజర్వేషన్లు, కానీ వీళ్ళు హైకోర్టు స్టే ఇచ్చింది అని చెప్పి మాట్లాడతారు. మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని, ఈ పార్టీలన్నీ మనల్ని మోసం చేస్తున్నాయి. మీకు ముఖ్యంగా ఇంకో విషయం చెప్తున్నా, బీసీ ప్రజలందరికీ చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉద్యమాన్ని ఎవరైతే నడిపిస్తున్నారో, హైలైట్ థింగ్ ఇది, ఆర్ కృష్ణయ్య గారేమో బీజేపీకి మద్దతు ఇస్తాడు, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఏమో కాంగ్రెస్కి మద్దతు ఇస్తాడు. మళ్ళీ ఇక్కడ ఎవరు న్యాయం చేయాలి? వీళ్ళు ఎందుకు న్యాయం? ఆల్రెడీ
ఆర్ కృష్ణయ్య గారికి ఎంపీ సీట్ ఇచ్చినారు రాజ్యసభ. జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి ఇంకో ఎంపీ రాజ్యసభ ఏదో ఒకటి ఇస్తే ఆయన ఇట గమ్మున ఉంటాడు. వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు తప్ప ఇంకేం లేదు. ఇక్కడ వీళ్ళు డ్రామాలు తప్ప ఇంకేం లేదు. ఈ ఉద్యమాలన్నీ వీళ్ళ సొంత లాభాల కోసం చేస్తున్నారు తప్ప ప్రజల కోసము, ప్రజలకి మంచి జరగాలి, మా బీసీ ప్రజలకు మంచి జరగాలని చెప్పి ఎప్పుడు చేయట్లేదు. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా మిత్రులారా, 1998లో మండల్ కమిషన్కి అమలు చేయాలని చెప్పి 48 రోజుల పాటు మాన్యవర్ కాంశీరామ్ గారు ధర్నాకి కూర్చున్నాడు. బీసీ సమస్య ఈ దేశ సమస్య అని చెప్పి మాన్యవర్ కాంశీరామ్ గారు అప్పుడే చెప్పారు. 1989లోనే మా బీసీ ప్రజలకు లోకల్ బాడీలో ఎలక్షన్స్లలో అన్నిట్లో రిజర్వేషన్ కల్పించాలి, ఎలాగైతే ఎస్సీ ఎస్టీ ప్రజలకు కల్పించారు అని చెప్పి ఢిల్లీలో 48 రోజుల పాటు ధర్నా కూర్చున్నాడు. ఆ 48 రోజుల పాటు కూర్చున్న ధర్నాల లక్ష్యాలు ఏముందంటే సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల అవసరాన్ని పార్లమెంట్ చే గుర్తింప చేయటం ఒకటి, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వివిధ శాఖలలో రిజర్వేషన్ల పరిస్థితులపై వెనుకబడిన తరగతులను చైతన్యం చేయడం రెండు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరోక్ష పద్ధతుల ద్వారా రిజర్వేషన్లను నిరాకరిస్తున్న వైనాన్ని ప్రజలకు తెలియజేయడం మూడు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన 15%, 7% రిజర్వేషన్ల హక్కులపై అగ్రకులాలు ఏ విధంగా దాడి చేస్తున్నది తెలియజేయడం నాలుగు, రిజర్వేషన్ అనేది కేవలం ఉద్యోగాలు ఉపాధి అనే విషయము కాదని ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రాతినిధ్యం పొందడం హక్కు అనే విషయాన్ని నొక్కి చెప్పడం ఐదు, ఎస్సీ ఎస్టీల వలె వెనుకబడిన కులాలకు రాజ్యాంగ రక్షణలు లేని విషయాన్ని ఓబీసీ విద్యావంతులు గుర్తు చేయడం, ప్రభుత్వం ఇదే విధమైన రిజర్వేషన్ వ్యతిరేక వైఖరిని కొనసాగిస్తే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినాడు. అప్పుడే 7 మెయిన్ పాయింట్స్ లక్ష్యాలు పెట్టుకున్నారు మాన్యవర్ కాంశీరామ్ గారు అప్పుడే 1989లో. దీన్నే మండల్ ఉద్యమం అని అనుండే. మండల్ ఆయోగ్ లాగో కరో వర్నా కుర్చీ ఖాళీ కరో, మండల్ కమిషన్ అమలు చేయండి లేదా కుర్చీ ఖాళీ చేయండి అనే నినాదంతో ఒక చారిత్రాత్మక ఉద్యమాన్ని నిర్వహించారు మాన్యవర్ కాంశీరామ్ గారు. అప్పుడే అదే సందర్భంలో స్వతంత్ర భారతదేశంలో 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజనులు ఎందుకు బానిసత్వంలో ఉన్నారు అనే నినాదంతో సంవత్సర కాలమంతా అనేక ప్రజా ఉద్యమాలు కార్యక్రమాలను చేపట్టారు మాన్యవర్ కాంశీరామ్ గారు. అప్పుడే అంటే ఎవ్వరు కూడా బీజేపీ వాళ్ళు, అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు ఏ ఒక్క పార్టీ కూడా గమనించలేదు. అంటే వాళ్ళకి తెలుసు ఎప్పుడైతే మళ్ళీ బీసీలకు చైతన్యం తెస్తే మన కుర్చీలు కదులుతాయని చెప్పి వాళ్ళు ఇలాంటి సంఘటనలను ముందుకు తేరు. మాన్యవర్ కాంశీరామ్ గారు అప్పుడే ఆలోచించి బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ మా ప్రజలకు చెప్పదలుచుకున్నా నేను, మనకి ఏదైనా మంచి చేయాలని అనుకుంటే ఈ కాంగ్రెసే కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ఏ కానీ చెయ్యరు. వీళ్ళన్నీ డ్రామాలు చేస్తున్నారు. మా ప్రజలకు తెలియజేస్తున్నాను. అయితే మీరు అందరం కొట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఆ పార్టీల దగ్గరికి పోయి అడుక్కునే అవసరం కూడా లేదని చెప్పి మీకు నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆ పార్టీలు ఇస్తేనే మేము ఆ పార్టీల నుంచి కంటెస్ట్ చేస్తామని చెప్పి అవసరం లేదు. మన కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఉంది. బహుజన్ సమాజ్ పార్టీలో ఆల్రెడీ చెప్పినాను, అసెంబ్లీ ఎలక్షన్లో 60 నుండి 70% సీట్లు మా బీసీ ప్రజలకు ఇచ్చినాము. ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్లలో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున అన్ని వర్గాల ప్రజలకు, నా బీసీ ప్రజలకు మెజారిటీగా సీట్లు ఇస్తాము ఖచ్చితంగా. కాబట్టి అందరూ ప్రజలు అన్ని పార్టీలలో ఉన్న బానిసత్వంగానే ఉంటారు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీలో చేరి ఈ ఉద్యమాన్ని నడిపించిన గొప్ప వ్యక్తి పెట్టిన పార్టీ. కాబట్టి ప్రజలందరికీ, బీసీ ప్రజలందరికీ, ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ నేను ఏం చెప్తున్నా అంటే, మన బహుజన్ సమాజ్ పార్టీలో చేరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం. మనం లోకల్ బాడీ ఎలక్షన్లలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మళ్ళీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు మన పార్టీ తరఫున అయితే మనకు ఒక ఆత్మగౌరవం ఉంటుంది. ఇది మన పార్టీ, మన అన్నదమ్ములలాగా ఉన్నటువంటి పార్టీ, ఇది మన కోసం పెట్టినటువంటి పార్టీ, వాళ్ళు వాళ్ళ సొంత లాభాల కోసం పెట్టుకున్నటువంటి పార్టీ. మీకు ఇదే విషయంలో ఒకటి మళ్ళీ గుర్తు చేస్తాను. 1993 ఎలక్షన్స్లలో 32 మంది ఎంబీసీ కులాలకు చెందిన వారు మాన్యవర్ కాంశీరామ్ గారి దగ్గరకు వచ్చి, మాకు ఏ పార్టీ టికెట్లు ఇస్తలేదు, మీరైనా మాకు టికెట్లు ఇచ్చి మమ్మల్ని అసెంబ్లీ ముఖం మేము ఇప్పటిదాకా చూడలేము, పార్లమెంట్ ముఖం అయితే అసలుకే చూడలేనా అంటే 32 మందికి
సీట్లు ఇస్తే అందులో 11 మంది గెలిచారు. 1995లో బెంజీ గారు, మాయావతి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ 11 మంది మంగలి, చాకలి, వాల్మీకి, దూదేకుల ఈ కులాలకు ఇంకా మిగిలిన వారికి మంత్రి పదవులు ఇచ్చి అధికారంలో భాగస్వాములు చేసినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఇది గమనించండి మిత్రులారా, వీళ్ళన్ని నాటకాలు చేస్తున్నారు. ఇంత ముఖ్యంగా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మన పార్టీ ఆ పార్టీలు ఏం చేస్తున్నాయి అని చెప్పి మేము మీకు ఇంత క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు కూడా చూడండి, ఆలోచించండి. వీళ్ళు డ్రామాలు చేస్తున్నారు కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ వెంట ప్రజలందరూ నడవాలి. నా బీసీ ప్రజలు ముందుకొచ్చి ఇప్పుడున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరి మీరే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లుగా మెజారిటీగా గెలిచి రానున్న అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా మెజారిటీగా గెలిచి బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఈ అధికారం మన చేతిలో ఉంటుంది. మన సమస్యని ఒక సైన్ తోటి తీసేయవచ్చండి. 42% రిజర్వేషన్ మనకి ఏ కావాలంటే అది మనం ఈజీగా అయిపోతాయి. వీళ్ళని అడుక్కోవడం అవసరం లేదు. మనమే అధికారంలోకి వస్తే మనం ఏమైనా చేయవచ్చు. కాబట్టి బీసీ ప్రజలు ఆలోచించాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి, వీళ్ళ దగ్గర అడుక్కోవడం ఆపండి. మన సొంత కాళ్ళపైన నిల్చుందాం. మన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ, మనమే అధికారంలోకి వచ్చి మన సమస్యని మనమే తీర్చుకుందామని చెప్పి నా బీసీ ప్రజలకు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.